ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అంటే నల్లవాళ్ళు, ఉత్తర భారతదేశం అంటే తెల్లవాళ్ళు. ఇట్లా ఈ రకమైన వివక్షత ప్రపంచవ్యాప్తంగా ఉంది. అంబేద్కర్ను ఒక ఐకాన్గా తీసుకున్నాను కాబట్టి ఆయన అలాగా డిగ్రీలు చేయాలని, ఆయనలాగా ప్రపంచ దేశాలు తిరగాలని, ఆయనలాగా ఒక విజన్ పెట్టుకున్నా. సో ఆ విజన్ సక్సెస్ కావాలంటే 24 ఎలక్షన్స్ అనేది ఒక ఆయుధం. అక్కడ పోటీలు నిలబెట్టాలని కూడా గద్దర్ గారు చేయనని చెప్పారు. గద్దర్ గారు చేయనంటే అబ్బా వాళ్ళకి ఆప్షన్ లేదు. తర్వాత గద్దరా గాలి వినోద్ కుమారా ఎవరు? ఫస్ట్ గద్దర్ గారు చుట్టూ 3 నెలలు తిరిగారు. 3 నెలల తర్వాత గద్దర్ గారు లేదు చేతులు ఎత్తేసారు. ఎత్తేసిన తర్వాత మళ్ళీ తిరిగి నాగర్కి వచ్చారు వాళ్ళు. నాకు ప్రధానంగా ఇప్పుడంటే గెలుపు లక్ష్యం. గెలవడమే ఇంపార్టెంట్ కాబట్టి, గెలిచి నేను న్యాయశాఖ మంత్రి కావడం ఇంపార్టెంట్ కాబట్టి అంబేద్కర్ లాగా కెరీర్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ప్రొఫెసర్ అయ్యారు. ప్రొఫెసర్ నుంచి డీన్, ఆ తర్వాత డిపార్ట్మెంట్ హెడ్, ఎలా ఈ ప్రస్థానం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి? ఎందుకంటే ఇన్ని దేశాలతో మీరు వెళ్ళారు, దాదాపు 12 దేశాలు తిరిగి అక్కడ అడ్రస్ చేశారు. లా గురించి సంబంధించి, అదర్ సబ్జెక్ట్స్ గురించి, అన్టచబిలిటీ గురించి. సో ఈ స్కోప్ ఎలా పెరిగింది? నాకు మొదటి నుండి ఏంటంటే ఈ రీసెర్చ్ చేయడం బాగా అలవాటు. అంబేద్కర్ లాగా నేను బాగా బుక్స్ చదవాలి, అంబేద్కర్ లాగా డిగ్రీలు సంపాదించాలి, పెద్ద పెద్ద డిగ్రీలు ఉండాలని చెప్పేసి నాకు ఒక పెద్ద అది కోరిక. ఇప్పుడు చూడండి, ఇది దిస్ ఇస్ మై కార్డ్. ఇట్లా ఎన్ని డిగ్రీలు చూడండి, దాదాపుగా నా పేరు ఎన్ని ఉన్నాయి అన్ని డిగ్రీలు ఉన్నాయి. సో కాబట్టి ఇట్లా అంబేద్కర్ గారికి అట్లా లాగానే నాకు కూడా అట్లా ఆ రకంగా నేను అది చేసుకోవాలనే ఒక కోరిక. ఆ క్రమంలో చాలా పరిశోధన చేస్తున్న క్రమంలో నేను క్యాస్ట్ అనే ఒక్క కోణమే కాకుండా చాలా అకాడమిక్ పుస్తకాలు రాశాను, రకరకాల పుస్తకాలు రాశాను, అనేక ఆర్టికల్స్, డిబేట్స్ చాలా రంగంలో చేశాను. అంటే ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాను, పరిశోధన పత్రాలు సమర్పించాను. ఇవాళ నేను ఈ యుఎన్ సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్రిషియేట్ చేశాడు ఒక బుక్, నేను లోపల ఉంది అది నార్త్ సౌత్ ఇంబ్యాలెన్సెస్ మీద. అంటే ఉత్తర దక్షిణ ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ భారతదేశం, ఓవరాల్గా గ్లోబల్ పర్స్పెక్టివ్ ఎట్లా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉత్తర దక్షిణ దేశాల మధ్య ఎంత తేడా ఉంది. ఇప్పుడు ఇలా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఉత్తర అమెరికా అంటే తెల్లవాళ్ళు ఉంటారు, దక్షిణ అమెరికా నల్లవాళ్ళు ఉంటారు. ఇలా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంటే నల్లవాళ్ళు, ఉత్తర భారతదేశం అంటే తెల్లవాళ్ళు. ఇట్లా ఈ రకమైన వివక్షత ప్రపంచవ్యాప్తంగా ఉంది. దాని మీద పరిశోధన చేసి పుస్తకం రాశా. ఆ పుస్తకం మీద నేను గ్లోబల్ కాన్ఫరెన్స్ పెట్టాను. దానికి ఆయన పిలిచా చీఫ్ గెస్ట్గా, యుఎన్ సెక్రటరీ జనరల్. బట్ ఆయన రాలేదు, కానీ దానికి మెసేజ్ పంపాడు, పుస్తకానికి ఫోర్వర్డ్ రాశాడు. అంతా ఆ రకంగా అప్రిషియేట్ చేసే లెవెల్లో నేను నా అకాడమిక్స్ని పెంచుకోగలిగాను. అంటే ఒక యుఎన్ సెక్రటరీ జనరల్ అప్రిషియేట్ చేసే లెవెల్లో నా అకాడమిక్స్, నా రీసెర్చ్ అంతా కూడా పెంచుకోగలిగాను. సో ఆ రకంగా నేను ఒక అంబేద్కర్ను ఒక ఐకాన్గా తీసుకున్నాను కాబట్టి ఆయన అలాగా డిగ్రీలు చేయాలని, ఆయనలాగా ప్రపంచ దేశాలు తిరగాలని, ఆయనలాగా ఇవాళ నేను చెప్పాను కదా, ప్రొఫెసర్ కావాలి, లా కాలేజ్ ప్రిన్సిపాల్ కావాలి, లా మినిస్టర్ కావాలి, ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. ఎందుకు ఇప్పుడు మీరు అకాడమిక్స్లో బాగా పీక్స్కి వెళ్ళారు, జాబ్ ప్రొఫెషన్లో పీక్స్కి వెళ్ళారు, డీన్ అయ్యారు, హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, లాకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యారు. ఎందుకు ఉన్నట్టుండి మీరు రిజైన్ చేసి బయటికి రావటం? అంటే అకాడమిక్స్ నుంచి అక్కడ ఉంటే మీరు చాలామంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందిని విద్యార్థులు మీరు ఇన్స్పైర్ చేయగలుగుతారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలుగుతారు. సో అటువంటి మంచి పొజిషన్ మీరు ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? నేను నా డ్రీమ్లో లా మినిస్టర్ కావాలనేది, అంబేద్కర్ లాగా లా మినిస్టర్ కావాలని ఒక డ్రీమ్ పెట్టుకున్నాను, ఒక విజన్ పెట్టుకున్నాను. సో ఆ విజన్ సక్సెస్ కావాలంటే 24 ఎలక్షన్స్ అనేది ఒక ఆయుధం. ప్రతి ఎలక్షన్ ఒక ఆయుధంగా వాడాలి. సో నేను 2015లో వచ్చే ఉప ఎన్నిక, ఏదైతే వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగిందో అక్కడ నేను దాన్ని ఒక ఆయుధంగా వాడి అక్కడ పోటీ చేశాను ఇండిపెండెంట్గా. అప్పుడు నాకు సిపిఎం వాళ్ళంతా కూడా వచ్చి సపోర్ట్ చేశారు. నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు వచ్చి ఏం చేశారంటే, నన్ను గద్దర్ గారిని అక్కడ పోటీలు నిలబెట్టాలని కూడా గద్దర్ గారు చేయనని చెప్పారు. గద్దర్ గారు చేయనంటే అబ్బా వాళ్ళకి ఆప్షన్ లేదు. తర్వాత గద్దరా గాలి వినోద్ కుమారా ఎవరు వరంగల్ ఎంపీగా పోటీ చేస్తారు కమ్యూనిస్ట్ పార్టీల తరఫున అని చెప్పి అసలు చర్చ పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి ఎన్నిక అది, ఫస్ట్ ఎన్నిక. 2014లో తెలంగాణ వస్తే మొదటి ఎన్నిక జరిగింది అది. సో మొత్తం ఎంటైర్ తెలంగాణ స్టేట్ అంతా మొత్తం దానివైపే చూసింది అన్నట్టు, ఆ ఎన్నిక వైపు, ఉప ఎన్నిక వైపే చూసింది. సో ఆ క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీలకు ఒక అభ్యర్థి కావాలా, క్యాండిడేట్ కోసం వాళ్ళు వెతికారు. ఫస్ట్ గద్దర్ గారు చుట్టూ 3 నెలలు తిరిగారు.
3 నెలల తర్వాత గద్దర్ గారు లేదు లేదు నేను చేతులు ఎత్తేసిన తర్వాత మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చారు వాళ్ళు. మీరు చేస్తారంటే 100% నేను చేస్తాను, నా లక్ష్యం కూడా పోటీ చేయడమే అని చెప్పేసి చెప్పాను. తర్వాత కండిషన్ పెట్టాను, చేస్తాను కానీ నేను మీ పార్టీల నుండి పోటీ చేయను, మీ పార్టీ సింబల్ నుండి చేయాలని చెప్పాను. ఇండిపెండెంట్గా చేస్తా కానీ మీ పార్టీలో నుండి సింబల్గా చేయరని చెప్పాను. సరే ఏదైనా మొత్తానికైతే వాళ్ళు నాకు మద్దతు ఇచ్చారు, అట్లనే వాళ్ళు ఒప్పుకున్నారు. నేను కూడా వాళ్ళతో కలిసి ఎన్నికలు పోయాను. సో దాని ఒక ఆయుధంగా వాడి ఆ ఎన్నికల్లో విపరీతమైన ప్రచారం అయితే జరిగింది నాకు. అంటే ఒక్కొక్కరు 1 50 100 కోట్లు 150 కోట్లు పెట్టిన వాళ్ళకి ఎంత ప్రచారం జరిగిందో నేను ఏం పెట్టను కూడా అంతే ప్రచారం జరిగింది. సో కాబట్టి ఆ రకంగా నేను ఒక ఆయుధంగా వాడుకున్నాను, ఆ ఎన్నికలు ఒక ఆయుధంగా వాడుకే. రాజకీయ లక్ష్యం కోసమే మీరు రాజీనామా చేశారు. రాజకీయ లక్ష్యం కోసం రాజీనామా చేశారు. ఎస్. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే 2024 ఎలక్షన్ కంటే ముందు 5 నెలల 6 నెలల ముందు రిజైన్ చేస్తే బీఆర్ఎస్ తీసుకుంటే తప్ప నేను ఎలక్షన్ ఎదుర్కోలేను. ఎందుకంటే మేము వేరే కుమ్మకు ఇప్పుడు వేరే వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పొద్దుగాల బీఆర్ఎస్ తీసుకుంటే మధ్యాహ్నం ఆర్డర్ ఇచ్చింది. అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఇయర్ అట్లా అట్లీస్ట్ మినిమం 3 నెలలు పడుతుంది. అదే ఐపీఎస్ కాబట్టి 6 నెలలు పడుతుంది. అంటే ప్రభుత్వాలతో కుమ్మక్క అయితే తప్ప అట్లాంటి ఆర్డర్లు రావు. అని నేను ఆ కుంభకాయ వ్యక్తిని కాదు కాబట్టి నాకు పర్మిషన్ రావడానికే 3 నెలలు పట్టింది. అంటే మాకు ఈ యాక్సెప్ట్ చేయడానికి 3 నెలలు పట్టింది. నా ఏరియాస్ రావడానికి ఇంకో 3 నెలలు పడుతుంది. అంతే. అంటే నేను ఆగస్టులో 2023 ఆగస్టు చేస్తే ఇప్పుడు నాకు మొన్న జనవరి 31 వరకు నా ఏరియాస్ అన్నీ వచ్చాయి. అంటే ఫిబ్రవరి ఇప్పుడు ఇవాళ ఎంత 5 6 ఇవాళ ఇవాటి వరకు అంటే మొన్న 31 వరకు నా ఏరియాస్ వచ్చాయి మొత్తం కలిపి. సో అంటే అర్థం ఏంటంటే ఆ రకమైన టైము అనేది ఇవాళ జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు మీరు అన్నట్టుగా వరంగల్లో ఎంపీగా పోటీ చేశారు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అలా కాకుండా మీరు ఏదైనా పార్టీ స్థాపించి దాని ద్వారా ఇంకా కొద్దిమందిని మీరు యాడ్ చేసుకుని ముందుకెళ్లే పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది మీ రాజకీయ జీవితం? నెక్స్ట్ ఇది మీ కెరీర్లో నెక్స్ట్ ఎపిసోడ్ లాగా, అంటే నెక్స్ట్ ఇన్నింగ్స్ ఈ రాజకీయ కెరీర్లో మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? నాకు ప్రధానంగా ఇప్పుడంటే గెలుపు లక్ష్యం నాది. ఇప్పుడు ఈ 24 మాత్రం గెలిపే లక్ష్యం, ఎంపీ గెలవాలి. సో గెలిచే పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీలకు వెళ్ళి గెలవాలని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాను. సో ఖచ్చితంగా గెలిచిన తర్వాత నేను కేంద్ర న్యాయశాఖ మంత్రి కావాలి. సో అంటే అధికారంలో వచ్చే పార్టీతో నేను ఇవాళ పోవాలి. భవిష్యత్ రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇప్పుడు ప్రజెంట్ 24 మాత్రం 29 నా రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. బట్ 24 రాజకీయాలు మాత్రం ఖచ్చితంగా గెలిచే పార్టీ వైపు పోల్తా. ప్రధానంగా ఆ గెలిచే పార్టీలో ఇవాళ వరంగల్లో గెలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి ఆ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేయాలని డిసైడ్ అయినా. కలిసారా సీఎంలో ఏమైనా కలుస్తా. ఇదైతే అప్లికేషన్ పెట్టుకున్నా ఏదైతే ఉందో నాకు. ఎందుకంటే ఇప్పుడు నేను జాయిన్ కావాలంటే నాది మొత్తం అప్రూవల్ కావాలి కదా, టోటల్ ఏరియాస్ అవన్నీ రావాలి కదా. మొన్ననే క్లియర్ అయింది కాబట్టి నేను జాయిన్ కాలేకపోయాను పార్టీలో. ఇప్పుడు క్లియర్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జాయిన్ కావచ్చు. ఇప్పుడు అడ్వకేట్ కూడా జాయిన్ అయ్యాను, తర్వాత నాకు అది క్లియర్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను ఆ ఏ పొలిటికల్ పార్టీని జాయిన్ కావచ్చు. సో కలిసి జాయిన్ అయ్యి నేను పార్టీలో జాయిన్ అయ్యాను. ఆల్రెడీ నేను అప్లై చేసుకున్నా పార్లమెంట్ మెంబర్గా. నేను వాళ్ళు అడిగారు కదా పార్లమెంట్ మెంబర్ కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మొన్ననే అయిపోయింది కదా, 3వ తారీఖు అయిపోయింది కదా. సో నేను అప్లై చేసుకున్నాను. ముఖ్యమంత్రి గారిని కలుస్తాను, సోనియా గాంధీ గారిని కలుస్తాను, అట్లాగే రాహుల్ గాంధీ గారు కలుస్తాను. పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా 100% భవిష్యత్తులో ఉంది. భవిష్యత్తు రాజకీయాలు సొంత పార్టీతోనే ఉంటాయి. 2029లో ఉంటాయి అవి. నేను ప్రస్తుతం అయితే కాంగ్రెస్తోనే వెళ్ళాలనుకుంటున్నా, కాంగ్రెస్తోనే పోయి కాంగ్రెస్తోనే గెలవాలనుకుంటున్నా, కాంగ్రెస్తోనే కేంద్ర మంత్రి కావాలనే ఆలోచన ఉంది. సో కాబట్టి కేంద్రాన్ని అంటే నేను చెప్తున్నా కదా, ఒక్కొక్క మెట్టు రాజకీయ ఆయుధాన్ని ఒక మెట్టుగా వాడుకొని కమ్యూనిస్టులతోని నేను ఆ రోజు కేవలం ఎక్స్పెరిమెంట్ కోసం మాత్రమే 15లో కమ్యూనిస్టులతో పోయాను. ఇప్పుడు కాంగ్రెస్తో ఖచ్చితంగా మళ్ళీ ఇది ఒక ఎక్స్పెరిమెంట్. నేను అంటే నా యొక్క లక్ష్యం నెరవేర్చుకోవడం. బట్ అల్టిమేట్ లక్ష్యం వేరే ఉన్నది రాజకీయాలలో. అల్టిమేట్ లక్ష్యం 29కి నేను దాన్ని దీర్ఘకాలిక లక్ష్యాలు 29 స్వల్పకాలిక లక్ష్యాలు 24 మాత్రం డిఫరెంట్, 29 డిఫరెంట్. కాబట్టి 29కి నేను నా యొక్క రాజకీయ ప్రస్తావన డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను, UN సెక్రటరీ జనరల్ ఏమని చెప్పాడు, ఉత్తర దక్షిణ దేశాల మధ్య చాలా సమస్య ఉంది, ప్రాంతాల మధ్య సమస్య ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యను అడ్రస్ చేస్తున్న ప్రొఫెసర్ నువ్వే, ఒక ప్రొఫెసర్గా చాలా గొప్ప విజన్తో ముందుకు పోతున్నావు అని చెప్పేసి నన్ను అప్రిషియేట్ చేశాడు. సో దాన్ని 29లో సాధించుకోవడం నా లక్ష్యం. ఆ అంశం మీద ఉత్తర దక్షిణ దేశాల సమస్యలు
ఆ ప్రాంతాల సమస్యలు, దానికి సంబంధించిన రాజకీయ కోణం అనేది నా లక్ష్యం. అయితే అప్పటికి ఇప్పుడు ప్రస్తుతం గెలిపే లక్ష్యం కాబట్టి, గెలవడమే ఇంపార్టెంట్ కాబట్టి, గెలిచి నేను న్యాయశాఖ మంత్రి కావడం ఇంపార్టెంట్ కాబట్టి అంబేద్కర్ లాగా ఆ ఆలోచనతో నేను కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాలనుకుంటున్నాను ప్రస్తుతం.